కనిపిస్తుంది కదండి అందరికీ క్లియర్గా కనపడుతుందా? ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. ఒకసారి చెప్పరా ఎవరైనా, అందరికీ కనపడుతుందా లేదా? స్లైడ్ కనిపిస్తుంది? యా, రైట్, డన్, ఓకే. లెట్ us స్టార్ట్. సో జాగ్రత్తగా వినండి. ఓకే, డన్. రైట్ అండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటి అని అంటే, చాప్టర్ 7కి వచ్చాం కదా మనం. ఈ లెసన్ పేరు ఏంటి అని అంటే, దట్ ఈజ్ సర్కిల్ ఎస్ అండ్ జీ. సర్కిల్ ఎస్, జీ. సో జీ అంటే జెడ్ అని అర్థం, అందరికీ ఐడియా ఉన్నదే. జీ మీన్స్ జెడ్ అని మీనింగ్. ఎస్ ఎలాగో తెలుసు. మామూలుగా ఎస్ని ఎలా రాసేవాళ్ళం మనం? ఇలా రాసేవాళ్ళం. దీన్ని థిక్ చేస్తే జెడ్ వచ్చేది కదా. ఇది ఎస్, ఇది జీ. జెడ్ అంటే జీ అని అర్థం. కానీ ఇక నుంచి మనం ఫుల్ స్ట్రోక్లు అలా ఎస్ కానీ జీ కానీ రికార్డ్ చేస్తానండి. రికార్డ్ చేస్తున్నా ఆల్రెడీ. సో ఎస్ కానీ ఎస్ కానీ జీ కానీ మనం ఇలా స్ట్రోక్తో రాసేవాళ్ళం ఇన్నాళ్ళు కదా. కానీ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఆ ఎస్ని కానీ జీని కానీ ఒక చిన్న సర్కిల్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హే గురించి ఐడియా ఉంది మీకు. అప్వర్డ్ హే, డౌన్వర్డ్ హే. ఇందులో చూడండి ఒక సర్కిల్ లాగా పెట్టాం కదా. ఇలాంటి సర్కిలే మనం ఎస్ కింద జెడ్ కింద వాడతాం అనమాట. అంటే అది హేలో ఈక్వల్ అయిపోదా సార్ అంటే అవ్వదు. అది హే హే సర్కిలెస్సే. దాన్ని మనం సర్కిలెస్ అని, సర్కిల్ జీ అని పిలుచుకుంటాం. సో ఇలా రాయాలన్నమాట. చిన్న సర్కిల్, చిన్నగా ఒక రౌండ్ పెట్టుకుంటే అది ఎస్ అన్న సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. సరే, ఇక నుంచి అన్నీ ఇంకా ఎస్లు అలాగే రాయాలంటే అన్నీ కాదు. మ్యాక్సిమం కేసెస్లో ఫాస్ట్గా రాయటం కోసం స్ట్రోక్ ఎస్ బదులు సర్కిల్ ఎస్ రాసుకుంటాం. అంటే ఈ స్ట్రోక్ ఎస్ బదులు సర్కిల్ ఎస్ ఇలా రాసుకుంటాం అంతే తప్ప. అది కొన్ని సందర్భాల్లోనే. కొన్నిసార్లు స్ట్రోక్ ఎస్సే రాయాల్సి ఉంటుంది. కొన్ని దగ్గర సర్కిల్ ఎస్ రాస్తాం. అంటే మన కన్వీనియంట్ అనమాట. కన్వీనియంట్ చూసుకుని సర్కిల్ ఎస్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏవైతే రూల్స్ చెప్పుకుంటామో ఈ రూల్స్ని బేస్ చేసుకుని మనం స్ట్రోక్ ఎస్, సర్కిల్ ఎస్ ఎక్కడెక్కడ వాడాలన్నో తెలుసుకుంటాం. ఓకే, లెట్ us స్టార్ట్. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, ఏ స్మాల్ సర్కిల్ ఇనీషియల్లీ స్టార్టింగ్ కానీ వస్తే, చిన్న సర్కిల్ కానీ పెడితే అది ఏ సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది? రిప్రజెంట్ ఎస్ ఓన్లీ, ఎస్ మాత్రమే. ఇందాక అన్నాం మనం ఎస్ అని జీ అని రెండింటిని కూడా అది రిప్రజెంట్ చేస్తుంది అన్నాం కదా. కానీ ఇనీషియల్గా కానీ మనం ఏమైనా పెడితే అది ఓన్లీ ఎస్ సౌండ్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది, కానీ జీ సౌండ్ని రిప్రజెంట్ చెయ్యదు. అంటే ఇనీషియల్గా సర్కిల్ ఎప్పుడు కూడా జీ రాదు. ఇనీషియల్గా సర్కిల్ ఎప్పుడు కూడా ఎస్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది, జీని రిప్రజెంట్. మరి ఇనీషియల్గా జీ రాయాలంటే స్ట్రోక్ రాసుకోవటమే. చూడండి, ఇనీషియల్ సర్కిలెస్ అన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇనీషియల్ సర్కిల్ అన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎస్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఇనీషియల్గా సర్కిల్ పెడితే ఇనీషియల్ సర్కిల్ ఎప్పుడూ కూడా జెడ్ని రిప్రజెంట్ చేయదు, జెడ్ అవ్వదు. ఓకే, ఇనీషియల్ సర్కిల్ ఓన్లీ ఎస్ మాత్రమే అవుతుంది తప్ప ఇనీషియల్ సర్కిల్ జెడ్ అవ్వదు. జెడ్ కోసం రాయకూడదు. మరి ఇనీషియల్గా జెడ్ రాయాలంటే ఏం చేయాలి? స్ట్రోక్ను రాసుకోవటమే. మరి మధ్యలో కానీ చివరిలో కానీ చూడండి, బట్ మీడియల్లీ ఆర్ ఫైనల్లీ ఇట్ రిప్రజెంట్స్ ఎస్ ఆర్ జీ. మధ్యలో వచ్చింది అనుకోండి, అది ఎస్ అయినా అవ్వచ్చు, జీ అయినా అవ్వచ్చు. లాస్ట్లో వచ్చింది అనుకోండి, ఎస్ అయినా అవ్వచ్చు, జీ అయినా అవ్వచ్చు. బట్ ఇనీషియల్గా సర్కిల్ రాస్తే మాత్రం ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ ఎస్, అంతే తప్ప జీని రిప్రజెంట్ చేయదు. గాట్ ఇట్? ఇది ఫస్ట్ పాయింట్ అండి. సో మనం సర్కిల్స్ రాయాలంటే ఇనీషియల్గా రాయొచ్చు, మధ్యలో రాయొచ్చు, చివరిలో రాయొచ్చు. సర్కిల్ జీ రాయాలంటే ఇనీషియల్గా రాయకూడదు, మధ్యలో రాయొచ్చు, చివరి రాయొచ్చు. ఓకే, డన్. సెకండ్ చూడండి,
మరి జీ రావాలంటే ఇనీషియల్గా ఏం చేయాలని చెప్పాను, రిప్రజెంటెడ్ బై ద స్ట్రోక్ జీ. కంపల్సరీ ఇనీషియల్ జెడ్కి మాత్రం సర్కిల్ రాయకుండా దాని స్ట్రోక్ దానికి రాసేస్తాం, జీ స్ట్రోక్ జీ. ఫర్ ఎగ్జాంపుల్ జీల్ అని వచ్చింది అంటే ఇక్కడ ఏముంది, జెడ్ ప్లస్ ఎల్ ఉంది జీల్. సో జీఎల్ జీల్, జీఎల్ జీల్ అంతే తప్ప సర్కిల్ రాసేయకూడదు. జీఎల్ జీల్, జీఎల్ జీల్ అలా రాసుకుంటున్నాం. ఇక్కడ చూడండి జీరో అంటే జెడ్ ప్లస్ రే ఉంది, జీరో 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 అలా రాసుకుంటాం. జీరో అని ఇలా రాయాలి, జీరో జీరో అంటే ఇనీషియల్ జెడ్ కాబట్టి ఇనీషియల్ జెడ్ ఎప్పుడు సర్కిల్తో ఇండికేట్ చేయకూడదు, దాని స్ట్రోకే దానికి రాసేయాలి. జెనిత్, జేఎన్ ఇత్ జెనిత్, జెడ్ఎన్ ఇత్ జెనిత్, జెడ్ఎన్ ఇత్ జెనిత్, జెనిత్. ఓకే, జేఎన్ ఇత్ జెనిత్ ఇలా రాసుకుంటాం. జెనిత్ అంటే ఇనీషియల్గా జెడ్ వచ్చేటప్పుడు దాని స్ట్రోకే రాయాలి తప్ప సర్కిల్ని చుట్టడానికి వీల్లేదు. మరి ఇనీషియల్గా ఎస్ వస్తే స్ట్రోక్ రాయొద్దు, సర్కిల్ రాసేయండి డైరెక్ట్గా. ఓకే, ఇవి 2 పాయింట్లు అండి మనకి. మరో పాయింట్ చూడండి, ద సర్కిలస్, జాగ్రత్తగా చూడండి, ద సర్కిలస్ వెన్ స్టాండింగ్ ఎలోన్ ఈజ్ రిటర్న్ విత్ ఏ మోషన్లో రాయమంటాడు, సర్కిలస్ అంటే సర్కిల్ని చుట్టమని చెప్పాను కదా, ఇలాగా ఇలా చుట్టమన్నాను కదా నేను. సర్కిల్ని చుట్టేటప్పుడు ఏ మోషన్లో చుట్టాలి అని అంటే వెన్ స్టాండింగ్ ఎలోన్, సర్కిలస్ మాత్రమే వస్తే అప్పుడు దాన్ని లెఫ్ట్ మోషన్లో మాత్రమే చుట్టాలి, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే చుట్టాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే చుట్టాలి. అంటే ఇలా రావాలి సర్కిల్, ఇలా చుట్టాలి, ఇలా చుట్టాలి, ఇలా చుట్టాలి, ఇలా చుట్టాలి, లెఫ్ట్ మోషన్ లెఫ్ట్ మోషన్ లెఫ్ట్ మోషన్ లెఫ్ట్ మోషన్. అంతేగాని ఈ సర్కిల్ ఇలా చుడితే తప్పు. సర్కిల్స్ ఎప్పుడు అలా చుట్టకూడదు, సర్కిల్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ మోషన్లోనే చుట్టాలి. సరే అయితే అన్ని సందర్భాల్లోని లెఫ్ట్ మోషన్లోనే చుట్టాలంటే కాదు, ఓన్లీ స్టాండింగ్ ఎలోన్, ఓన్లీ ఒక సర్కిల్స్ మాత్రమే వస్తాయి. అంటే ఒక స్ట్రోక్ ఒక సర్కిల్స్ మాత్రమే వచ్చిందనుకోండి, అప్పుడు లెఫ్ట్ మోషన్లో చుడతాం సర్కిల్స్ని. ఓకే, రైట్ మోషన్లో చుడటానికి వీల్లేదు. ఓకే, గాట్ ఇట్. సో యా, చెప్పండి చెప్పండి. మనం రాసేటప్పుడు అంటాడు వాడు, మనం రాసేటప్పుడు లెఫ్ట్ మోషన్లోనే రాయాలి, రిటర్న్. తర్వాత చదివేటప్పుడు ఎస్ అని చదువుతాం మనం. రాసేటప్పుడు స్ట్రోక్ రాసేటప్పుడు లెఫ్ట్ మోషన్లోనే సర్కిల్ ఇలా తిప్పాలి అన్నది రూల్ అనమాట. అర్థమైందా? రాసిన తర్వాత అది ఏ డైరెక్షన్లో రాసావు అన్నది మనకు తెలియదు. అది నువ్వు లెఫ్ట్ రాసావా రైట్ రాసావా అన్నది మనం పోల్చుకోవటం కష్టం. బట్ స్ట్రోక్ రాసేటప్పుడు ఎట్టించి రాయాలి, లెఫ్ట్ మోషన్లోనే ఇలా రాయాలి. ఇలా లెఫ్ట్ మోషన్లోనే రాసేటప్పుడు మనం పెన్సిల్తో రాస్తాం చూడండి, అప్పుడు లెఫ్ట్ మోషన్లో మాత్రమే రాయాలి. ఓకే, ఇప్పుడు అది ఓన్లీ స్ట్రోక్ ఎస్ అనేది సింగిల్గా వచ్చినప్పుడు మాత్రమే. ఎస్ వెన్ స్టాండింగ్ ఎలోన్ ఈజ్ రిటర్న్ విత్ లెఫ్ట్ మోషన్లో తిప్పుతూ మనం సర్క్యులేషన్ రాయాలి తప్ప రైట్ మోషన్లో రాసేయకూడదు. రాసేటప్పుడు నేను చెప్తుంది, రాసేటప్పుడు ఎప్పుడు కూడా రైట్ మోషన్లో తిప్పకూడదు, లెఫ్ట్ మోషన్లోనే తిప్పాలి. సో ఈ 4th పాయింట్ అనేది మనకి వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు ఇగ్నోర్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి, జాగ్రత్తగా వినండి. సర్క్యులస్ ఇప్పుడు ఏ మోషన్లో రాయమని చెప్పాను నేను, లెఫ్ట్ మోషన్లో ఇలా తిప్పి రాయండి అని అన్నాను కదా, ఇలా తిప్పి రాయాలి అని అన్నాను. రాసేటప్పుడు ఇలా రాయాలి అని అన్నాం. ఈ డైరెక్షన్లోనే సర్క్యులస్ రాయాలి, యాంటీ క్లాక్ వైజ్లోనే మనం రాయాలి. కుడి చేతి వైపు తిప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. కుడి చేతి వైపు కూడా తిప్పేయచ్చు. ఎప్పుడు తెలుసా, ది సర్క్యులస్ ఈజ్ రిటర్న్ ఇన్సైడ్ ద కర్వ్స్ రాయాలి ఫస్ట్ పాయింట్. అంటే ఇది కుడి చేతి వైపు అని కాదు మీనింగ్, జనరల్గా చెప్తున్నా. ఇన్సైడ్ ద కర్వ్స్, ఎక్కడైనా కర్వ్ వచ్చిందనుకోండి, కర్వ్కి లోపల చుట్టేయాలి. కర్వ్కి బయట ఎప్పుడు కూడా సర్క్యులస్ రాయకూడదు. అంటే ఎఫ్ తర్వాత సర్క్యులస్ రాయాలంటే ఇలా రాయకూడదు బయటికి, ఎఫ్ తర్వాత లోపలికే రాయాలి సర్క్యులస్. అంటే కర్వ్ కదా అది. ఎన్ వచ్చిందనుకోండి, ఇది ఎన్, దానికి లోపలే రాయాలి సర్క్యులస్. ఎస్ వచ్చిందనుకోండి, దానికి లోపలే రాయాలి. ఇక్కడ క్లాష్ ఉంది మీకు. ఎఫ్కి లెఫ్ట్ మోషన్లోనే తిప్పాం, ఎన్కి లెఫ్ట్ మోషన్లోనే తిప్పాం, బట్ ఎస్ వచ్చేసరికి మాత్రం రైట్ మోషన్లో సర్కిల్ తిప్పుతున్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఓన్లీ సర్క్యులస్ వచ్చేటప్పుడు లెఫ్ట్ మోషనే జనరల్గా తిప్పాలి. బట్ కర్వ్స్ వచ్చేటప్పుడు సర్క్యులస్ రాయాలంటే రూల్ ఏంటి, ఇన్సైడ్ ద కర్వ్స్ అన్నది రూల్. అప్పుడు మనకి లెఫ్టా రైట్ అన్నది పట్టించుకోకూడదు, కర్వ్కి లోపల రాసేయటమే. లెఫ్టా రైట్ అన్నది పట్టించుకోకూడదు, కర్వ్కి లోపల రాసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, పీ అనే స్ట్రైట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, రైట్ మోషన్లో ఇలా తిప్పకూడదు. చూడండి తప్పు, పీ రాసి లెఫ్ట్ మోషన్లో తిప్పితేనే కరెక్ట్. పీ తర్వాత ఎస్ రాయాలి అంటే
పీ తర్వాత సర్కిల్ ఎస్ రాయాలంటే పీ తర్వాత చిన్న సర్కిల్ని లెఫ్ట్ మోషన్లోనే తిప్పాలి తప్ప రైట్ మోషన్లో తిప్పకూడదు. ఇలా రాసామంటే అర్థం ఏంటి? ఇందాక అశోక్ గారు అడిగారు చూడండి, ఇలా రాసామంటే దాని అర్థం ఏంటి క్లియర్గా తెలిసిపోతుంది. ఇది రైట్ మోషనా లెఫ్ట్ మోషనా? ఇది రైట్ మోషన్ అని అర్థమైపోతుంది. ఇలా రాస్తే తప్పు. పీ రాసి లెఫ్ట్ మోషన్లోనే తిప్పాలి స్ట్రైట్ అయితే. కర్వ్స్ మాత్రం ఇన్సైడ్ ద కర్వ్, అది లెఫ్టా రైటా పట్టించుకోకండి. కర్వ్స్కి మాత్రం ఓన్లీ ఇన్సైడ్ ద కర్వ్సే రాయాలి. అది ఫస్ట్ రూల్. నెక్స్ట్ నెంబర్ 2 సెకండ్ రూల్ చూడండి. ఈ 3 రూల్స్ ఇంపార్టెంట్ మనకి సర్క్యులర్స్లో. ఇదే పెద్ద రూల్ మనకి, ఇంపార్టెంట్ రూల్ కూడా. సెకండ్ ఏంటి? బై 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఇఫ్ ఎనీ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ సర్క్యులస్ ఈజ్ రిటర్న్ అవుట్ సైడ్. 2 స్ట్రైట్ స్ట్రోక్స్తో ఒక యాంగిల్ ఫార్మ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ లోపల రాయకూడదు, సర్క్యులస్ని బయట రాయాలి. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాస్తున్నా, ఇగోండి ఇక్కడ చుక్క పెట్టాను కదా, ఇక్కడ రాస్తున్నా చూడండి. టీ ఉంది, తర్వాత ఎస్ ఉంది, తర్వాత కే ఉంది, మధ్యలో ఎస్ వచ్చింది. టీకే అనేవి 2 స్ట్రైట్ స్ట్రోక్స్. ఇది టీ, ఇది కే, ఇవి 2 స్ట్రైట్ స్ట్రోక్స్. ఈ రెండింటికి మధ్యలో ఎస్ వచ్చింది. అప్పుడు మనం ఎస్ని ఎక్కడ రాయాలి? ఈ రెండింటితో ఒక యాంగిల్ ఇక్కడ ఫార్మ్ అవుతుంది కదా చూడండి, టీకేకి మధ్యలో ఒక యాంగిల్ ఫార్మ్ అయింది కదా, టీది కే ఇది. వీటికి అవుట్ సైడ్ ద యాంగిల్ ఎస్ రాయాలి. అంటే ఈ బయట రాసుకోవాలి. ఎలా రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. టీ సర్కిలస్ కే, ఇక్కడ యాంగిల్ వస్తే దానికి అవుట్ సైడ్ ద యాంగిలే రాయాలి. మరి కర్వ్స్ వస్తే ఇన్సైడ్ ద కర్వ్ రాయాలి. చూసుకోండి, మర్చిపోద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటి? కర్వ్స్కి ఇన్సైడ్ ద కర్వ్. 2 స్ట్రైట్ స్ట్రోక్స్తో యాంగిల్ ఫార్మ్ అయితే అవుట్ సైడ్ ద యాంగిల్ రాసుకోవాలి మనం. ఓకే, ఇంకోటి చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రే కే వచ్చింది, రే ఉంది, కే ఉంది, ఇక్కడ యాంగిల్ ఫార్మ్ అయింది కదా, అప్పుడు అవుట్ సైడ్ ద యాంగిల్ రాయాలి. అంటే ఎలాగా? రే సర్కిలస్ కే. ఇక్కడ లెఫ్ట్ మోషన్ తిప్పుతున్నావా రైట్ మోషన్ తిప్పుతున్నావా అన్న కాన్సెప్ట్ మైండ్లోంచి తీసేయాలి. 2 స్ట్రైట్ స్ట్రోక్స్ వచ్చాయి అని అంటే అవుట్ సైడ్ ద యాంగిల్ రాయటమే. అది రైట్ తిరిగితే రైట్ రాస్తాం, లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్ రాసుకుంటాం. ఇప్పుడు రే ఎస్కే రాసేటప్పుడు ఏ మోషన్లో తిరిగింది? లెఫ్ట్ మోషన్లో తిరిగింది. రైట్ మోషన్ తిప్పలేం మనం, తిప్పితే లోపలికి వచ్చేస్తుంది. చూడండి, రే సర్కిలస్ కే, అప్పుడు లోపలికి వచ్చేసింది, యాంగిల్స్కి లోపల వచ్చింది. లెఫ్ట్ మోషన్లోనే తిప్పాలంటే బయటికి వెళ్తుంది అప్పుడు. ఇది చూడండి, టీఎస్కే రాశాను చూడండి, ఇక్కడ కింద రాస్తున్నా టీఎస్కే. ఇది ఏ మోషను? రైట్ మోషన్. అదేంటి సార్ ఎస్ అంటే లెఫ్ట్ మోషనే రాయమని చెప్పారు కదా అంటే అక్కడ. కానీ ఇక్కడ 2 స్ట్రైట్ స్ట్రోక్స్ వచ్చి ఒక యాంగిల్ కానీ వస్తే మాత్రం అవుట్ సైడ్ ద యాంగిల్ మనం సర్కిల్స్ రాయాలి. అది రైటా లెఫ్ట్ అనేది పట్టించుకోకూడదు. ఇక్కడ రైట్ మోషన్ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ మోషన్ వచ్చింది. సో అవుట్ సైడ్తో రాసేయండి అంతే. అవుట్ సైడ్ ద యాంగిల్ రాసేయటమే. లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందో చూడొద్దు, ఓన్లీ సర్కిల్స్ వస్తేనే లెఫ్ట్ మోషను. ఓకే, థర్డ్ వన్ చూడండి. థర్డ్ పాయింట్, విత్ ద లెఫ్ట్ మోషన్ వెన్ జాయింట్ టు స్ట్రైట్ స్ట్రోక్స్ నాట్ ఫార్మింగ్ అన్ యాంగిల్. 2 స్ట్రైట్ స్ట్రోక్స్ వచ్చి యాంగిల్ కానీ రాకపోతే, అంటే ఎక్కడ కూడా సార్ ఇది 180 యాంగిల్ కదా, నేను మ్యాథ్స్ చదువుకున్నాను సార్ ఇది 180 యాంగిల్ అంటారు దీన్ని అని అంటే మ్యాథ్స్ వదిలేయండి. మామూలుగా ఇది యాంగిల్ లేనట్టు, స్టెనోలో అయితే ఇది యాంగిల్ లేనట్టు స్ట్రైట్గా ఉంది. 2 కేకే వచ్చింది, రే రే వచ్చాయి, రే రే 2 రేలు వచ్చాయండి, స్ట్రైట్గా రాసేస్తారు 2 రేలు, దానికి యాంగిల్ ఏం లేదు. కేకే వచ్చింది, 2 కేలకి మధ్యలో ఎస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయమంటున్నాడు చూడండి, కింద రాస్తున్నాను కే సర్కిలస్ కే. ఏ డైరెక్షన్లో రాశాను నేను? ఇది కే, ఇది కే, మధ్యలో ఎస్. నేను ఏ డైరెక్షన్ రాశాను? రైట్. రైట్ రాస్తే తప్పు. యాంగిల్ ఫార్మ్ అవ్వకుండా 2 స్ట్రైట్ స్ట్రోక్స్ వస్తే మాత్రం లెఫ్ట్ మోషన్లో రాయాలి. అంటే ఎలాగా చూడండి, రాస్తున్నా పక్కన కే సర్కిలస్ కే ఇలా రాయాలి. ఇక్కడెక్కడ యాంగిల్ లేదు అంటే 180 అనకండి సార్, ఇది 180 డిగ్రీస్ కదా మ్యాథ్స్లో, యాంగిల్ లేదంటారేంటి అని అనకండి. 2 కేలు ఇలా స్ట్రైట్గా వచ్చేటప్పుడు యాంగిల్ ఫార్మ్ అవ్వనప్పుడు 2 కేలు కానీ పీపీ 2 పీలు పాస్ప్ అని వచ్చింది అనుకోండి, పిఎస్పి అని వచ్చింది అనుకోండి, 2 పీలు వచ్చిన 2 కేలు వచ్చిన 2 రేలు వచ్చిన అంటే వాటికి ఎక్కడ యాంగిల్ లేదు కాబట్టి ఆ వాటి మధ్యలో కానీ ఎస్ వస్తే అప్పుడు ఎక్కడ రాయాలి? యాంగిల్ వస్తే ఎక్కడ రాయమని చెప్పాం? అవుట్ సైడ్ ద యాంగిల్ రాయమన్నాం. మరి యాంగిల్ రాకపోతే ఎక్కడ రాయాలి? లెఫ్ట్ మోషన్లో ఎస్ రాసి వెళ్ళిపోవటం, లెఫ్ట్ మోషన్లో ఎస్ రాసేయటం అంతే. ఓకే, చూడండి కేఎస్కే, రే ఎస్ రే, పిఎస్పి, ఇవన్నీ ఏ మోషన్ రాస్తున్నాను నేను? లెఫ్ట్ మోషనే, అన్నీ లెఫ్ట్ మోషనే, రైట్ మోషన్ రాయకూడదు. అర్థమైందా? సో మళ్ళీ చెప్తున్నా, ఈ 3 రూల్స్ చూడండి. కర్వ్స్ వస్తే ఇన్సైడ్ ద కర్వ్ అండి, లెఫ్ట్ రైట్తో సంబంధం లేదు. 2 స్ట్రైట్ స్ట్రోక్స్ యాంగిల్స్ వస్తే మాత్రం అవుట్ సైడ్ ద యాంగిల్ రాయాలండి, లెఫ్ట్ రైట్తో సంబంధం లేదు. 2 స్ట్రైట్ స్ట్రోక్స్తో యాంగిల్ రాకుండా ఏమైనా కంబైన్ అయ్యి మధ్యలో ఎస్ వస్తే మాత్రం అప్పుడు లెఫ్ట్ మోషన్లోనే తిప్పి రాయాలి మనం ఎస్ని, రైట్ మోషన్లో తిప్పకూడదు. ఓకే, అయిపోయింది. 4th రూల్ కూడా అయిపోయింది. 5th రూల్ చూడండి, ది సర్కిలస్ మే బీ యాడెడ్ టు స్ట్రోక్
లోగోగ్రామ్స్. లోగోగ్రామ్స్ అంటే గ్రెమలాక్స్ అంటూ ఉంటాం కదా మనం. గ్రెమలాక్స్కి ప్లోరల్ వస్తే ఈ ఎస్ చుట్టేయచ్చు, మళ్ళీ స్ట్రోక్ రాయక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ కమ్స్. కమ్ ఎలా రాస్తాం? కమ్ ఇలా రాసాం కదా. కమ్స్ రాసేటప్పుడు కమ్కి సర్క్యులర్స్ పెట్టేయండి. మోషన్ లెఫ్టే, సింగిల్గా వచ్చినప్పుడు ఎప్పుడు లెఫ్ట్ మోషన్, ఇంకా నో డౌట్. ఓకే. పుట్ ఉంది, పుట్కి సర్క్యులర్స్ పెట్టేయటమే అంతే. చిన్న సర్కిల్ ఇలా చూడితే చాలు. చూడండి మళ్ళీ రాస్తున్నా, కమ్ కింద రాస్తున్నా, కమ్స్, పుట్స్. ఇది పుట్, దానికి సర్క్యులర్స్ చుట్టేయటమే. పుట్కి సర్క్యులర్స్ పెట్టేస్తాం, పుట్స్. అంటే ప్లోరల్స్ ఏమైనా వచ్చేటప్పుడు సర్క్యులర్స్ని ఆ గ్రామలాక్స్కి యాడ్ చేసేయచ్చు అన్నది మన రూల్. ఓకే. జెడ్ కూడా పెట్టచ్చు. జెడ్ అంటే సర్క్యులర్స్ అనే జెడ్ సౌండ్ వచ్చినప్పుడు కూడా జనరల్గా మనకి ఏంటి ప్లోరల్ అన్నీ ఎస్లే కదా, జెడ్లు ఉండవు కదా జనరల్గా. ప్లోరల్ ఎప్పుడు ఎస్సే కదా. కమ్ము ఏదండి స్పెల్లింగ్? కాజీకి మళ్ళీ చివరి ఓవెల్ వచ్చింది కదా, అది లోగోగ్రామ్ కాదు కదా, గ్రెమలాక్ కాదు అది. గ్రెమలాక్స్కి మాట్లాడుతున్నాం మనం. గ్రెమలాక్స్కి ప్లోరల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్క్యులర్స్ పెట్టచ్చు. కాజీ అని వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనం ఇలా రాయాల్సిందే, చివరి ఓవెల్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఇలా సర్కిల్ పెట్టేశారనుకోండి, దీనికి ఎక్కడ ఓవెల్ పెడతారు? పొజిషన్స్ లేవు కదా, అందుకని ఫుల్ స్ట్రోక్ రాయాల్సిందే. 1 2 3 పొజిషన్స్ లేవు దీనికి. జీ పెట్టామనుకోండి, 1 2 3 ఎక్కడ పెడతారు? దీనికి పొజిషన్ లేవు, అందుకు ఫుల్గా రాసుకోవాలి. కాజీ ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలి, కాజీ ఇలా రాసుకోవాలి, ఫుల్గా రాయాలి. అంత తప్ప సర్కిల్ చుట్టడానికి వీల్లేదు. ఓవెల్ ఫాలో అవ్వకపోతే రాయొచ్చు కావాలంటే. ఓవెల్ ఫాలో అయితే మాత్రం ఓవెల్ ఉంది అంటే రాయకూడదు, ఓవెల్ లేకపోతే రాసుకోవచ్చు. ఓకే అండి. రైట్. నెక్స్ట్ 6th పాయింట్ ఒకటి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 6th పాయింట్ ఏం చెప్తుంది అంటే మనకి స్ట్రోక్ ఎల్ని మైండ్లో పెట్టుకోండి. ఎల్ ఎలా రాస్తాం మనం? ఇలా పైకైనా రాయొచ్చు, లేదా ఇలా కిందకైనా రాయొచ్చు కదా. ఒక్కోసారి అప్వర్డ్ రాసాం, ఒక్కోసారి డౌన్వర్డ్ రాసాం. ఎల్ అలాగే ఉంటుంది, ఒక్కోసారి పైకి రాస్తున్నాం, ఒక్కోసారి కిందకి రాస్తున్నాం ఎల్. ఓకే. అప్వర్డ్ ఎల్, డౌన్వర్డ్ ఎల్ రెండు. సో ది స్ట్రోక్ ఎల్ ఇమ్మీడియట్లీ ప్రిసీడ్స్ ఆర్ ఫాలోస్ ఏ సర్కిల్. ఎల్ అనేది సర్కిల్కి ముందర రావాలి, లేదా సర్కిల్ తర్వాత రావాలి. ఇమ్మీడియట్లీ ప్రిసీడ్స్ ఆర్ ఫాలోస్ ఏ సర్కిల్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఏ కర్వ్. మళ్ళీ అది ఒక కర్వ్కి అటాచ్ అయ్యి ఉండాలి. అంటే ఎల్ పక్కన ఎస్ పక్కన ఏదో ఒక కర్వ్. మళ్ళీ చెప్తున్నా, ఎల్ పక్కన సర్కిల్ ఎస్ పక్కన ఏదో ఒక కర్వ్ ఇలా వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇట్ ఈజ్ రిటర్న్. ఇట్ అంటే స్ట్రోక్ ఎల్ అని, ఇక్కడ ఇట్ అంటే అర్థం ఏంటంటే ఎల్ అని. ఇట్ మీన్స్ ఎల్ ఈజ్ రిటర్న్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద సర్కిల్. సర్కిల్ ఎలా ఉంటుందో ఆ డైరెక్షన్లో ఎల్ మారాలి మనకి. అంటే కాన్సిల్, వెస్సెల్, లెసన్, లూజర్ అని ఇచ్చాడు మనకి. క్యాన్సిల్లో ఎవరెవరున్నారు? కే ఉంది, ఎన్ ఉంది, ఎస్ ఉంది, ఎల్ ఉంది. ఇగోండి ఎల్కి ప్రిసీడ్ అయింది ఎస్, దానికి ముందర కర్వ్ ఉంది. రైట్, రూల్ సాటిస్ఫై అవుతుంది. వెసల్ వి ఉంది, ఎస్ ఉంది, ఎల్ ఉంది. ఇగో ఎల్కి ప్రిసీడింగ్లో ఎస్ ఉంది, దానికి ముందర కర్వ్ ఉంది. మనకి ఏం చెప్తున్నాడు? ఎల్ ఎస్ కర్వ్. ఇగోండి ఎల్ ఎస్ కర్వ్. ఇక్కడ చూడండి లెసన్, ఎల్ ఉంది, ఎస్ ఉంది, ఎన్ ఉంది. ఎల్ తర్వాత ఎస్ వచ్చింది, ఎస్ తర్వాత కర్వ్ ఉంది. లూజర్ ఎల్ ఎస్ ఆర్, ఎల్ ఉంది, ఎల్ తర్వాత ఎస్ వచ్చింది, ఎస్ తర్వాత కర్వ్ ఉంది. ఇలా వస్తే ఏం చెప్తున్నాడు? సర్కిలస్ ఏ డైరెక్షన్లో రాస్తామో ఆ డైరెక్షన్లో ఎల్ రాసుకుని వెళ్ళిపోవాలి. అంటే ఎలాగా? కాన్సెల్ చూడండి, కే ఎన్ సర్కిలస్ ఎల్ ఇలా రాయకూడదు, సర్కిలస్ డైరెక్షన్లో ఎల్ రాసేయాలి. అంటే ఎలాగా? ఇది తప్పండి. కే ఎన్ సర్కిలస్ ఎల్ చూసారా? కాన్సెల్. మళ్ళీ కింద రాస్తున్నా చూడండి, కే ఎన్ సర్కిలస్. మరి ఎల్ మీదకి వస్తారని మీద పెట్టకూడదు, సర్కిలస్ డైరెక్షన్లోనే ఎల్ తిప్పేయాలి. కాన్సెల్, కేఎన్ సర్కిలస్ ఎల్, కేఎన్ సర్కిలస్ ఎల్, కాన్సెల్ అలా రాసేస్తాం. ఓకే. వెసల్ చూడండి ఎలా రాస్తున్నాను. వెసల్ చూడండి ఎలా రాస్తున్నాను. వెసల్ వి సర్కిలస్ పైకి వెళ్ళకూడదు ఎల్, అలా రాస్తే తప్పు. సర్కిలస్ డైరెక్షన్లోనే ఎల్ దించేయాలి. వి సర్కిలస్ ఎల్, ఇది కరెక్ట్. వెసల్. లెసన్ చూడండి, లెసన్
సర్క్యులస్కి ఇక్కడ డౌన్వర్డ్ ఎల్ రాయాలి. ఇలా పైకి రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ సర్క్యులస్ ఎన్, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది ఇది. ఎల్ తర్వాత సర్క్యులస్ తర్వాత ఎన్ రాస్తే ఆక్వర్డ్, ఇలా రాయకూడదు. చూడండి ఎస్ రూపంలో రాసేయాలి మనం. డౌన్వర్డ్ ఎల్ సర్క్యులస్ ఎన్ లెసన్, ఎల్ సర్క్యులస్ ఎన్ లెసన్, ఎల్ సర్క్యులస్ ఎన్ లెసన్, సర్క్యులస్ బట్టి ఎల్ రాసేస్తాం అనమాట. లూజర్ చూడండి, ఎల్ సర్క్యులస్ ఆర్ లూజర్, ఎల్ సర్క్యులస్ ఆర్ లూజర్, ఎల్ సర్క్యులస్ ఆర్ లూజర్. అర్థమైందా? ఎల్ సర్క్యులస్ ఆర్ లూజర్, ఎల్ సర్క్యులస్ ఆర్ ఫాస్ట్గా రాయగలం అనమాట. అంతే తప్ప ఎల్ డౌన్వర్డ్ ఇక్కడ డౌన్వర్డ్ రాయడానికి లేదు, అసలు అవసరం లేదు. మామూలు ఎల్ ఎల్లాగానే రాసుకోవచ్చు. లూజర్ ఈజీ. వెసల్ దగ్గర చూడాలి, క్యాన్సిల్ దగ్గర చూడాలి, లెసన్ దగ్గర చూడాలి. లూజర్ డైరెక్ట్గానే ఉంది. క్యాన్సిల్ చూసుకోండి, ఇది ఇలా రాస్తే తప్పు, ఇది రాస్తే కరెక్ట్. వెసల్ ఇలా రాస్తే తప్పు, ఇలా రాస్తే కరెక్ట్. లెసన్ ఇలా రాస్తే తప్పు, ఇలా రాస్తే కరెక్ట్. ఓకే, సో ఒక ఎల్ ఉండాలి, ఎస్ ఉండాలి, ముందు కానీ తర్వాత కానీ కర్వ్ ఉండాలి. ఉంటే సర్క్యులస్ ఏ డైరెక్షన్ ఉంటుందో అదే డైరెక్షన్లో ఎల్ని రాసేస్తాం. అది మన కాన్సెప్ట్. గాట్ ఇట్? ఇంకో పాయింట్ చూడండి, ఇది డిఫరెంట్, అసలు సర్క్యులస్కి సంబంధించింది కాదు. ఈ చాప్టర్లో ఎడిషనల్గా ఒక పాయింట్ అనమాట. లైట్లీ సౌండెడ్ ఓవెల్ మే బీ ఒమిటెడ్. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఓవెల్ సౌండ్స్ అంటే లైట్ డాట్ కానీ లైట్ డాష్ కానీ వస్తూ ఉంటాయో వాటిని వదిలేయచ్చు మనం, ఒమిట్ చేసి. ఇక్కడ నుంచి ఇంకా ఓవెల్స్ వదిలేస్తున్నాము అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లైన్స్ అబోవ్ ది లైన్, ఆన్ ది లైన్, త్రూ ది లైన్, ఎసెన్షియల్ ఓవెల్స్ అయితే ఉంచుతాం. బట్ లైట్లీ సౌండ్ అంటే ఆ ఓవెల్ తీసేసినా మనకు ఆ పదాన్ని అర్థమైపోవాలి ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు. అలాంటి ఓవెల్స్ లేపేయచ్చు. పాయిసన్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఈ సర్క్యులస్ ఎన్ కదా, పాయిసన్. ఎందుకు ఇది లేకపోతే అర్థం చేసుకోలేమా మనం? ఈ లైట్ డాష్ తీసేసాం అనుకోండి, చూడండి పి సర్క్యులస్ ఎన్ ఇలా ఉంది. చదివితే ఎలా ఉంటుంది? ఇది పాయిసన్ అంటే అక్కడ మనకి ఖచ్చితంగా ఓ ఉంది, పాయిజన్ అని అర్థమైపోతుంది మనకి. ఆ లైట్లీ సౌండెడ్ ఓవెల్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలే, అర్థం చేసేసుకోవాలి మనం. లైట్లీ సౌండెడ్ ఓవెల్ని ఓమిట్ చేసేయాలి. ఇది చూడండి, రెఫ్యూజల్, సర్క్యులస్ ఎల్, రెఫ్యూజల్, ఫ్యూజ్ కదా ఇక్కడ వస్తుంది, రెఫ్యూజల్ ఇక్కడ కాదు, రెఫ్యూజ్, ఇలాగ రెఫ్యూజల్. ఇప్పుడు చూడండి, ఇందులో మనం వదిలేయచ్చు, కావాలంటే అల్ వదిలేయచ్చు, రే కూడా వదిలేయచ్చు, రేలో ఈ డాట్ వదిలేయచ్చు. ఇది ఒక్కటే రాయండి అంతే. రే ఉంది, మ్యూట్ చేసేయండి ఎవరు. రే ఉంది, ఎఫ్ రాయొచ్చు, రెఫ్యూజల్, జెడ్ అయినా రాసుకోవచ్చు, కావాలంటే జెడ్ కూడా అనుకోవచ్చు. కానీ జనరల్గా రెఫ్యూజల్ ఎస్తోనే కదా, సౌండ్ ఎస్సే కదా రెఫ్యూజల్. అది జియే యాక్చువల్గా, మీరు అన్నదే కరెక్ట్. రెఫ్యూజల్ జీ సౌండే వస్తుంది. అందుకు మీడియల్గా కానీ చివరిలో కానీ ఎస్ అన్న సౌండ్ అయినా జీ అన్న సౌండ్ అయినా సర్కిల్ చుట్టేయచ్చు. మ్యాక్సిమం కేసెస్లో సర్కిలే చుట్టేస్తాం మనం. ఓకే, అలా ఇక్కడ చూడండి, ఆన్సర్ జెడ్ ఉండదు కదండి. స్పెల్లింగ్ రాకపోతే పోతుంది, స్పెల్లింగ్స్కి మార్కులు పోతాయి. స్పెల్లింగ్ రావాలి, ఖచ్చితంగా రావాలి. మనకి చిన్న గ్రామటిక్, అందుకే లాజికల్గా ఆలోచించాలి, స్పెల్లింగ్స్ కొంచెం తెలుసుకోవాలి. మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ మనం రాస్తాం కాబట్టి ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఫస్ట్ ఇయర్ అదే చెప్పాను మీకు, మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం లేదు, బట్ అలా రాను ఇంగ్లీష్ నాలెడ్జ్ మనకి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ప్రొనౌన్సియేషన్ అలవాటు అవుతుంది, స్పెల్లింగ్స్ అలవాటు అవుతాయి, ఇంగ్లీష్ ఫాస్ట్గా రాయటం అలవాటు అవుతుంది. కొత్తవన్నీ నేర్చుకుంటాం మనం ఇందులోని. ఎన్నో కొత్త పదాలు నేర్చుకుంటాం, వొకాబులరీ బాగా డెవలప్ అవుతుంది మనకి. నేర్చుకునే వాళ్ళకి వదిలేద్దాంలో ఏముంది, ఊరికే షార్ట్ హ్యాండ్లోనే రాద్దాం అనుకుంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్యూజల్ అంటే మీనింగ్ తెలుసుకోవాలనే కుతూహలం ఉందనుకోండి, వస్తుంది మీకు. డిజైర్ అంటే ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్, డెఫినెట్లీ యూ మే ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. అంతే కదా. లేదు షార్ట్ హ్యాండ్ వస్తే చాలు నాకు అని అనుకుంటే మళ్ళీ పోతుంది. ఓన్లీ అంటే మీకు స్ట్రోక్స్ రాయడమే వస్తుంది తప్ప దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. అందుకని డెవలప్ చేసుకోవాలి మనంతటి మనమే కొద్దిగా. స్పెల్లింగ్స్ తర్వాత చిన్న గ్రామటికల్గా అంటే అక్కడ 2 వస్తుందా, ఆఫ్ వస్తుందా, పొరపాటున ఆఫ్కి 2కి మీరు గ్రామలాగా మార్చేశారనుకోండి పొరపాటున స్పీడ్లో, అక్కడ ఆఫ్ కదా 2 ఎందుకు రాసాము అనే ఆలోచన వచ్చేయాలి మీకు. అర్థమవుతుంది కదా. అలాగా చిన్న గ్రామటికల్గా కానీ అప్పుడు దానివల్ల మార్క్స్ పెరుగుతాయి, ఫెయిల్యూర్ అనేది జరగకుండా ఉంటుంది. ఆన్సర్ ఉందనుకోండి, ఆన్సర్, ఆన్ ఇది ఎసెన్షియల్ ఓవెల్, సర్ ఇది అక్కర్లా, ఇది అవసరం లేదు, ఇది రాస్తే మంచిది. ఆన్సర్
అది అవసరం లేదు, అది వదిలేద్దాం. వదిలేసినా మీరు పోల్ చేసుకోగలరు. ఆన్సర్ డెజైర్, డి సర్క్యులస్ డౌన్వర్డ్ ఆర్ డెజైర్ ఇలా రాయాలి మనం. కానీ నేను ఏం చేస్తున్నాను, రాస్తే పర్వాలేదు, కంపల్సరీ రాయకుండా ఉండాలనే లేదు, రాస్తే టైం వేస్ట్ కదండి మనకి. కానీ ఒకటి చెప్తున్నా చూడండి, డౌన్వర్డే రాశాను ఆన్సరా. సర్క్యులస్ తర్వాత రే వెళ్ళిపోతుంది కదా, సర్క్యులస్ తర్వాత డౌన్వర్డ్ రాయలేం మనం. ఎన్ సర్క్యులస్ తర్వాత ఇలా రాయలేం మనం ఇది. అందుకే సర్క్యులస్ తర్వాత రే అలా కలిపేయటం అక్కడ. ఇక్కడ చూడండి ఇలా రాశాను నేను. ఇది ఏమైనా ఆక్వర్డ్ జాయినింగ్స్ మస్ట్ బి అవాయిడెడ్ అని ఒక రూల్ ఉంది మనకి జాయింట్ స్ట్రోక్స్లో. ఇది ఆక్వర్డ్ జాయినింగ్, ఇది పెర్ఫెక్ట్ జాయినింగ్. ఎన్ సర్క్యులస్ తర్వాత డౌన్వర్డ్ ఆక్వర్డ్ జాయినింగ్. ఎన్ సర్క్యులస్ రే ఎంత ఫాస్ట్గా అవుతుంది చూడండి ఇది. ఎన్ సర్క్యులస్ రే ఇది రాయటం ఈజీయా, ఎన్ సర్క్యులస్ డౌన్వర్డ్ ఆర్ రాయటం ఈజీయా. ఇది ఆక్వర్డ్ జాయినింగ్, ఇది పెర్ఫెక్ట్ జాయినింగ్. అందుకని ఆక్వర్డ్ జాయినింగ్స్ మస్ట్ బి అవాయిడెడ్ అని మనకి జాయింట్ స్ట్రోక్స్లో ఉంది. అది మనం పట్టుకుంటాం అనమాట. ఆక్వర్డ్ జాయినింగ్ ఉంది కాబట్టి వదిలేస్తాం. మనం ప్రాక్టీస్ చేస్తాం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్సర్. కాబట్టి మీకు స్పీడ్ డిక్టేషన్లో ఆన్సర్ అంటే ఇదే పడుతుంది. ఆన్సర్ ఇలా రాయలేం మనం. ఇది అసలు రాదు, ఇలా రాదు, మీకు తప్పు వస్తుంది బాగా. మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, సర్క్యులస్ డౌన్వర్డ్ ఆర్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆక్వర్డ్గా ఉంటుంది మీకు జాయినింగ్. ఓకే, సో డిజైర్, ఈ డాట్ని నేను తీసేస్తున్నా. డాట్ లేకపోయినా మీరు ఐడెంటిఫై చేయగలరు అది డిజైర్ అని. అయితే కంపల్సరీ తీయాలి అని రూల్ అయితే ఏం లేదు. లైట్ డాట్స్ ఒమిట్ చేసేస్తే మంచిది. ఓకే, మ్యాక్సిమం ఒమిట్ చేసేయడానికి ట్రై చేయాలి. ఇది మన క్లాస్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. మన చాప్టర్ ఏంటి అంటే చాప్టర్ 7 ఏంటి అంటే సర్కిల్ ఎస్ అండ్ జీ. ఎస్ అనే సౌండ్స్ దగ్గర, జీ అనే సౌండ్స్ దగ్గర స్ట్రోకుల బదులు సర్కిల్ పెట్టుకోవటం అనేది మన చాప్టర్. సర్కిల్ ఎస్, సర్కిల్ జీ అంటే ఎస్ బదులు సర్కిల్ పెడతాం, స్ట్రోక్ బదులు. ఫస్ట్ రూల్ ఏంటి, ఇనీషియల్గా కానీ మనకి ఎస్ అన్న సౌండ్ వచ్చినా జీ అన్న సౌండ్ వచ్చినా సర్కిల్ పెట్టుకోవచ్చు. అయితే ఆ ఇనీషియల్ సర్కిల్ అనేది ఎస్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది తప్ప జీని రిప్రజెంట్ చేయదు. జీ అనే సౌండ్కి ఇనీషియల్గా వస్తే ఏం చేయాలి, అది రెండో రూల్. జీ అనే సౌండ్ ఇనీషియల్గా వస్తే ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలి తప్ప సర్కిల్ రాయద్దు, అది రెండో రూల్. మూడో రూల్ ఏంటి, ఎస్ అనేది ఓన్లీ ఒక కాన్సనెంట్తోనో ఒక కర్వ్తోనో ఏదో ఒక కాన్సనెంట్తో ఎస్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సనెంట్తో ఎస్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎప్పుడు కూడా లెఫ్ట్ మోషన్లోనే రాయాలి. లెఫ్ట్ మోషన్లోనే రాయాలి. రాసేటప్పుడు లెఫ్ట్ మోషన్ తిప్పి రాయాలి. మనం రాసేసిన తర్వాత అది ఏ మోషన్లో ఉందనేది మనం పోల్చుకోవటం కష్టం, కానీ రాసేటప్పుడు లెఫ్ట్ మోషన్లో రాయాలి. ఓకే, ఫోర్త్ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫోర్త్ రూల్ వెరీ అయ్యో అసలు రాయలేదండి మనం, ఎగ్జాంపుల్స్ రాయలేదు చూడండి. ఫోర్త్ రూల్ చూడండి, సేఫ్ రాస్తున్నా చూడండి. సర్క్యులస్ ఎఫ్ ఏఫ్ చూడండి, సర్క్యులస్కి ఓవెల్స్ ఉండవు, అందుకని కాన్సనెంట్కే ఓవెల్స్ పట్టుకోవాలి. సర్క్యులస్ తర్వాత ఏఫ్ రాసేసాను. సర్క్యులస్ ఎఫ్ సేఫ్, సర్క్యులస్ ఎఫ్ సేఫ్. సేఫ్కి ఒక ఎస్ పెట్టేయటమే. ఇది సేఫ్, దానికి ఎస్ పెట్టేయండి. సేఫ్స్ అయిపోయింది. ఓకే, సెన్స్ ఎస్ ఎస్ చూడండి. సర్క్యులస్ ఎన్ సర్క్యులస్, సెన్స్ ఎన్స్ ఎన్కే ఓవెల్, రెండు ఎస్లు. సర్కిల్కి ఎప్పుడు ఓవెల్స్ ఉండవు. సింగ్స్ చూడండి, సర్క్యులస్ సర్క్యులస్ సింగ్స్. గాస్ప్ గేఎస్పి, రెండు స్ట్రైట్ స్ట్రోక్స్, మధ్యలో యాంగిల్ ఉంది కాబట్టి అవుట్ సైడ్ ది యాంగిల్ రాయాలి. ఎలా రాస్తున్నానో చూడండి. గే సర్క్యులస్ పి గాస్ప్, ఇక్కడ యాంగిల్ ఉంది సో అవుట్ సైడ్ ది యాంగిల్ రాయాలి. గే సర్క్యులస్ పి గాస్ప్. రిస్క్, ఇది అవుట్ సైడ్ ది యాంగిలే. రే సర్క్యులస్ కే రిస్క్, రే సర్క్యులస్ కే రిస్క్. ఓవెల్ చూడండి ఎక్కడ పెడుతున్నాను, రిస్క్. రేజర్, రెండు రేలు అంటే రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ వితౌట్ ఫార్మింగ్ అన్ యాంగిల్, అప్పుడు సర్కిల్ని లెఫ్ట్ మోషన్లో తిప్పుకోవాలి. రేజర్ ఇలా రాయకూడదు. చూడండి తప్పు రాస్తున్నాను చూడండి. రే సర్క్యులస్ రేజర్ ఇలా రాయకూడదు, ఇది తప్పు, ఇది కరెక్ట్. ఇది రైట్ మోషన్లో రాశాను, రైట్ మోషన్లో రాయకండి. వైజర్ వే సర్క్యులస్ వైజర్ వే సర్క్యులస్ వైజర్. వే స్ట్రైట్ స్ట్రోక్, సర్క్యులస్ స్ట్రైట్ స్ట్రోక్, ఎక్కడ యాంగిల్ ఫార్మ్ అవ్వలేదు కాబట్టి సర్కిల్ని లెఫ్ట్ మోషన్లో తిప్పి రాయాలి. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ ఏంటి, లోగోగ్రామ్స్ అంటే గ్రామలాక్స్కి సర్క్యులస్ని యాడ్ చేసేయచ్చు. ప్లోరల్ వచ్చారు, కమ్స్,
పుట్స్ అలా వచ్చేటప్పుడు సర్కిల్స్ని యాడ్ చేయొచ్చు. ఎల్ ఎస్ కర్వ్, ఎస్ ముందర ఎల్ వస్తే ఆ ముందర కర్వ్ రావాలి, ఎల్ తర్వాత ఎస్ వచ్చినా తర్వాత కర్వ్ రావాలి. అలా వస్తే సర్కిల్స్ని బట్టి ఎల్ని తిప్పుకోవాలి అంతే తప్ప ఎల్ బట్టి సర్కిల్స్ ఉండదు. సర్కిల్స్ బట్టి ఎల్ రాయాలన్నమాట. సర్కిల్స్ ఏ మూమెంట్లో ఉంటే అదే డైరెక్షన్లో ఎల్ని కూడా తిప్పేయాలి. అది ఈ రూల్. లాస్ట్ రూల్ ఏంటి, లైట్లీ సౌండెడ్ ఓవెల్ ఏదైనా వస్తే, లైట్ డాట్ కానీ లైట్ డాష్ కానీ వస్తే వాటిని ఒమిట్ చేయడానికి అలవాటు చేసుకోండి. అంటే మీరు ఒమిట్ చేసినా అది ట్రాన్స్క్రైబ్ చేయగలగాలి. మీరు ఒమిట్ చేసేసినా పోల్చుకోగలగాలి ఆ వర్డ్ ఏంటి అన్నది. అంతేనండి. లైట్ డాట్సే, ఓన్లీ లైట్ డాట్సే. రూల్స్ మర్చిపోతే పరిస్థితి ఏంటి, క్వశ్చన్కి ఆన్సర్ మర్చిపోతే ఏంటి ప్రాబ్లం? అందుకే ప్రాక్టీస్ ఉండాలంటున్నాను. బండగా బైహార్ట్ చేసేయాలంటున్నాను. రూల్స్ బైహార్ట్ చేయక్కర్లేదు, స్ట్రోక్స్ని బైహార్ట్ చేయండి, స్ట్రోక్స్ రాసే విధానాన్ని బైహార్ట్ చేయండి, స్ట్రోక్స్ ప్రాక్టీస్ టైంలో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రూల్ ప్రకారంగానే ఉండాలి అన్నది నేను అనట్లా. రూల్ని పట్టుకుని ఈ రూల్ ఇది అని అలా ప్రాక్టీస్ చేయకూడదు. ఆ వర్డ్ ఏది ఉందో షార్ట్ హ్యాండ్లో వాడు మనకి ఇస్తాడు, దాన్ని ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ ప్రాక్టీస్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత అయినా మీకు ఆ స్ట్రోక్ అలాగే పడుతుంది. అలాగే ఎందుకు రాసామంటే అప్పుడు రూల్ మాట్లాడుకుంటాం మనం. రూల్స్ ఎవరి కోసం పనికొస్తాయి? ఎస్బిటిఈటి ఏపీ వాళ్ళకి కానీ ఎస్బిటిఈటి టీఎస్ వాళ్ళకి కానీ థియరీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రూల్స్ పనికొస్తాయి. ఓకే, స్కిల్ టెస్ట్ ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళకి రూల్తో సంబంధం లేదు, కానీ రూల్ తెలుసుకుంటే ఈజీగా రాస్తాం మనం. అర్థమవుతుంది? ఇది ఇలాగే రాయండి అంటే ఎందుకు అలా రాయాలని అడుగుతారు కదా, అందుకు రూల్స్ చెప్పటం అనమాట. సో రూల్స్ మర్చిపోతే ఏం చేస్తాం మనం? ఏం చేయలేం, రాయలేం మనం. అంటే రూల్స్ గుర్తుండాల్సిన అవసరం అయితే లేదు యాక్చువల్గా, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి వర్డ్ని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను కదా నేను. మినిమం 2 hours. మరి మీరు ఎంతసేపు చేస్తున్నారో నాకు తెలియదు అందరూ కూడా, కానీ మినిమం 2 hours అయినా మనం స్పేర్ చేయాలి ఖచ్చితంగా. మన ఇంటి దగ్గర మినిమం 2 hours. ఏదో పైన అమ్మయ్య వచ్చేసింది రేపు డిక్టేషన్ రాసేద్దామని అనుకుంటే లాంగ్ టర్మ్లో మీకు గుర్తుండవు అవి. ఎవరు ఎక్కువ ప్రాక్టీస్, అందుకే ఫస్ట్ నుంచి నేను మొత్తం ఒత్తుకుంటుంది అదే, ఎవరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తారో, ఒక వర్డ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇంకా ఆ కాన్సెప్ట్ ఎలా వస్తుందో. వీడియో బ్రేక్ అవుతుందా మిగతా వాళ్ళకండి? వాట్ అబౌట్ ది రిమైనింగ్? ఓకే ఓకే, ఇప్పుడు ఓకే కదా? రైట్. అవును, అది మళ్ళీ సౌండ్ బట్టే. సేఫ్ అని వచ్చింది, సేఫ్ అని వచ్చింది, ఏ అని సౌండ్ వచ్చింది కదా అంటే ఆంధ్రలైన్ రాసేయడమే. ఎఫ్ను ఆంధ్రలైన్లో రాసేసుకుంటాం. సింగిల్ ఎస్ సింగిల్ ఎస్ తర్వాత వైఈఎస్ మళ్ళీ వేరు. ఎస్ అంటే ఏ వస్తుంది కదా, ఎస్ కాదు అది, ఎస్ యా పలుకుతుంది కదా, అప్పుడు ఎస్ వేరు. మళ్ళీ ఎస్ ఇలా రాసుకుంటాం, చూపిస్తాను. ఎస్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వైఈఎస్, ఇది ఎస్, ఎస్ వేరు, ఎస్ వేరు, ఎస్ వేరు, ఎస్ వేరు కదా. ఇది ఎస్. ఇప్పుడు మీరు చెప్పింది ఇది వైఈఎస్ వస్తే ఇది ఎస్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు సర్కిల్స్ పెట్టుకుంటాం మనం. వైఈఎస్కి మాత్రం ఇది ఏ సర్కిల్స్ ఎస్ ఇలా రాస్తాం. ఎస్ ఇది ఏ అండి, ఇది ఎస్ అండి, ఎస్. అర్థమైందా? అది ఎస్. ఇది అదే ఇప్పుడు ఇది ఎస్ ఉంది కదండి, ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఎస్ వచ్చింది, వైఈఎస్ ఎస్ వచ్చింది, ఏ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రలైన్ రాసుకుంటాం. ఎస్. సేఫ్ అని వచ్చింది, సేఫ్ అని వచ్చినప్పుడు ఏం చేస్తాం? సర్కిల్స్ ఎఫ్ ఆంధ్రలైన్ రాసుకుంటాం. ఎందుకు ఆంధ్రలైన్ రాసాం? ఏ అన్న సౌండ్ వచ్చింది. ఆ ఓవెల్ సౌండ్స్ మారవు, ఓవెల్ సౌండ్ అది. సర్కిల్స్కి ఏం మనకి సంబంధం ఉండదు. అబోధులైన ఆంధ్రలైన్ ఓవెల్కే కదా, మనం ఓవెల్ బట్టి ఆ స్ట్రోక్ని రాసుకోవాలి. ఆ ఓవెల్కి ఏ సౌండ్ వచ్చింది? అబో వస్తే అబో, ఆన్ వస్తే ఆన్, త్రూ వస్తే త్రూ. ఇప్పుడు టాస్క్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టీఏఎస్కే టాస్క్. ఇలా 2 లైన్లు ఉన్నాయి మనకి. టీ సర్కిల్స్కే ఇలా రాయాలి, అబోధ లైన్లో రాసుకోవాలి. ఎందుకని? ఆ సౌండ్ వచ్చింది కాబట్టి.
అంతే తప్ప సర్కిలస్కి మనకు ఉండవు కదా, అలా అనమాట. రిస్క్ వచ్చింది, ఇందాక రాసాం మనం రిస్క్. ఎలా రాస్తాం? ఈ సౌండ్ అంటే త్రూ ది లైన్, రే సర్కిలస్కే రిస్క్. త్రూ ది లైన్ రాసాను చూడండి, త్రూ ది లైన్ కదా రాశాను, రే సర్కిలస్కే త్రూ ది లైన్ రాసుకున్నాను, అలా అనమాట. ఇంకా అండి రంగా గారు చెప్పండి. అవును, షార్ట్ ఓవెల్స్ వదిలేయచ్చు మనం. కొంచెం కట్స్ వస్తున్నాయి, బట్ ఎనీవే ఏదైనా అంటే మీరు వదలమంటే కంపల్సరీ వదిలేయమని రూల్ అయితే కాదండి. అన్ని వదిలితే మంచిది, స్పీడ్ అవుతుంది. లేదు నేను పోల్చుకోలేను సార్, నేను కంపల్సరీ ఓవెల్ పెడతానంటే పెట్టేయచ్చు. అంటే మీరు పోల్చుకోలేకపోతున్నారు అనుకోండి, అది పోల్చుకోలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు ఒక డాష్ పెట్టేసుకోండి, లైట్ డాష్. ఫాస్ట్గా లైట్ డాష్ పెట్టుకుంటారు. వదిలేసినా మనం పోల్చుకోగలిగాం అనుకోండి, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి వదిలేసినా పోల్చుకోగలిగితే వదిలేయచ్చు. లేదు సార్ నేను పోల్చుకోలేకపోతున్నా, నాకు ఆకి తేడా తెలియదు, ఆక్స్ ఏయుఎక్స్ ఆక్స్కి, ఓఎక్స్ ఆక్స్కి డిఫరెన్స్ నేను పోల్చుకోలేకపోతున్నాను అంటే ఓఎక్స్కి డాష్ పెట్టండి, ఏయుఎక్స్కి డాట్ పెట్టండి, అలా అనమాట. పోల్చుకుంటే నథింగ్ టు వరీ, యూ కెన్ లీవ్ ఇట్, యూ కెన్ ఒమిట్ ఇట్. ఓవెల్స్ డాట్ ఓవెల్స్ కానీ డాష్ ఓవెల్స్ కానీ ఒమిట్ చేసేయచ్చు. జనరల్గా లైట్లీ సౌండెడ్ ఓవెల్స్ని ఒమిట్ చేసేయాలి మనం. హెవీవి ఎసెన్షియల్ ఓవెల్స్ని ఉంచాలి. రైట్. ఇంకా అండి రేపు ఏం చేస్తారంటే మీరు పేజ్ నెంబర్ 32, పేజ్ నెంబర్ 32లో ఇక్కడ ఎక్సర్సైజ్ 23 ఉంది. 23 మొత్తం ప్రాక్టీస్ చేయాలండి. 23 మొత్తం అయిపోవాలి, ఈజీగానే ఉన్నాయి. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు కూడా హ్యాపీగా రాయగలిగారు. సో మీరు కూడా ఎక్సర్సైజ్ 23 కంపల్సరీ ప్రాక్టీస్ చేసేయాలి. ఓకే, 23లో ఒకసారి నేను చదువుతాను చూడండి. 23 నేను చదువుతాను, తర్వాత మీరు చదువుతారు. కానీ నేను చదువుతానులేండి, ఒకసారి వినండి జాగ్రత్తగా. ఇది మధ్యలో లేకపోతే ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి వెంటనే కనెక్ట్ అయిపోండి. చూడండి, ఫస్ట్ చదువుతున్నా చూడండి. సర్కిలస్ పి, సర్కిలస్ ఐ డిప్తాంగ్ ఉంది, స్పైస్. సర్కిలస్ పి డౌన్వర్డ్ ఆర్, స్పైర్, స్పైక్స్. నెక్స్ట్ చూడండి 4th వన్, కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సర్కిలస్ టీఆర్ ఉంది కదా, సర్కిలస్ టీఆర్ ఉంది, టీకి ముందర ఆ ఉంది, టీకి తర్వాత ఐ ఉంది. స్ట్రక్ అవుతుందా? టీకి ముందర ఆ సౌండ్ ఉంది, టీకి తర్వాత ఐ సౌండ్ ఉంది, అది సటైర్ అనమాట. సటైర్ అని రాసుకోవాలి దాన్ని, సటైర్. దిస్ కాల్డ్ సటైర్. ఓకే, సటైర్ అని రాయాలి. నెక్స్ట్ సర్కిలస్ టీకి ఐ డిప్తాంగ్, ఎస్కు ఉండదు, టీకి ఐ తర్వాత టీ ఉంది, సో సైట్ అని రాయాలి దాన్ని, సైట్. నెక్స్ట్ ఇది సైట్కి లెస్ యాడ్ చేశాడు, సైట్లెస్. అలాగా ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ అంత ప్యాసేజెస్, టాస్క్స్ చూడండి, టాస్క్స్, డెస్క్స్. నెక్స్ట్ అబ్జార్బ్స్, బి సర్కిలస్ రే, బి సర్కిలస్, అబ్జార్బ్స్. రాస్ప్స్, ఆక్సైడ్స్, అది కొంచెం డిఫికల్ట్, అది ఆక్సైడ్స్, కే సర్కిలస్ డి, ఎస్ సార్. అక్కడి నుంచి మళ్ళీ ఈజీవే, థర్డ్ లైన్ అంతా ఈజీ. వెసల్స్, మజిల్స్, నాజల్, సెన్స్లెస్లీ అలా ఉంటాయి వరుసగా.
ఓకే, మీరు ప్రాక్టీస్ చేయించండి, ఈజీగానే ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. సో 1 to 6 లైన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసేయండి రేపటికి. ఓకే, రైట్ అండి, నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నాకు. నథింగ్ టు వరీ. ఎక్సర్సైజ్ 23 రేపటికి ఎక్సర్సైజ్ మీకు. ఓకే, బాయ్ అండి ఆల్ ఆఫ్ యూ.